కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన రచయిత సవిలే రాజేష్ రచించి స్వయంగా ఆలపించిన కులం కుళ్ళు నింపుకున్న ఓ మానవుడా నీవెన్ని పూజలు చేసి ఫలితమేమిరా అనే సామాజిక చైతన్య గీతాన్ని శుక్రవారం కాకినాడలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రచయిత సవిలే రాజేష్ పుస్తక రచనతో పాటు సమాజ సేవలోనూ చురుకుగా పాల్గొంటున్న వ్యక్తి అని కొనియాడారు. రాజేష్ రచించి ఆలపించిన ఈ గీతం సాటి మనిషిని ప్రేమించడమే నిజమైన భక్తి అనే గొప్ప మానవతా సందేశాన్ని ప్రజలకు అందిస్తుందన్నారు. సమాజంలో కులమత భేదాలకు అతీతంగా మానవత్వాన్ని చాటి చెప్పే ఈ తరహా సృజనాత్మక రచనలు మరింత వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు. కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సవిలే రాజేష్కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైఫ్ లైన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కోరుకొండ భానుమతి, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అధికారి సాంబాబత్తుల వెంకట్రావు, బౌద్ధ వివాహకర్త ఉపాసక గిడ్ల వీరప్రసాద్, బిషప్ మేడపాటి రాజ్కుమార్, అడ్వకేట్ ఎడ్ల కుటుంబరావు, కనికెళ్ల రాజాబాబు, ఫణికుమార్, చిన్నం వెంకటేశ్వరరావు, దాలిపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొని రచయిత సవిలే రాజేష్ను అభినందించారు. మా ఆప్తమిత్రుడు, మా పార్టీ నాయకుడు, రచయిత, సామాజికవేత్త మా సవిలే రాజేష్ గారు మరో కొత్త ప్రయత్నం చేశారు. తానే గేయ రచయితగా, తానే గాయకుడిగా ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ఈ సమాజంలో కులం రోజు రోజుకి ఎలా ఇంకా కుళ్ళుగా మారిపోతుంది, ఇంకా రోజు రోజుకి ఎలా బలపడిపోయి వేళ్ళు ఉమ్ముకుని సామాజిక స్థితిగతుల్ని సమాజంలో ఎంత దుష్ప్రభావాలను చూపిస్తుంది అనే ఒక ఆలోచనల్ని పాట రూపంలో రాసి తానే పాడి మళ్ళీ దానికి వీడియో కూడా, అంటే అది చూస్తే ఆ పాటను చూస్తే 5.5 నిమిషాల వరకు ఉంది ఆ పాటను చూస్తే ఆ విజువల్స్తో సహా కళ్ళకు కట్టినట్టుగా కులం మతం ఎలా కొట్టు తెచ్చే పరిస్థితులు వచ్చినాయి అనే దాన్ని చూపించారు. ఈ తొలి ప్రయత్నం విజయవంతమై రాజేష్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన స్వయంగా రచయిత, పుస్తకాలు రాశారు. ఆయన స్వయంగా సామాజికవేత్త, సమాజంలో ఈ క్యాస్ట్ సంబంధించిన రుగ్మతల్ని ఆయన ఎండగడుతూ పనిచేస్తారు. అది కాకుండా రాజకీయాల్లో మా పార్టీలో వారి సతీమణి సర్పంచ్గా పనిచేశారు. అది కాకుండా ఆయనే స్వయంగా చాలా పూర్వకాలంలో మామూలుగా ఎవరన్నా పుస్తకాలు రాస్తే గొప్ప గొప్ప మహానుభావుల మీద రాస్తారు, కానీ మట్టి మనుషుల గురించి సమాజంలో గుర్తింపుకు నోచుకోకుండా ఆనాడు గ్రామాల్లో దళిత ఉత్తరణ కోసం పనిచేసిన వారి గురించి ఆయన ఒక పుస్తకం రాశారు. అలా అడుగడుగునా తనదైన ప్రత్యేక శైలి చూపిస్తూ ఈరోజు గేయ రచయితగా, గాయకుడిగా ఇంకో కొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఆల్ ది బెస్ట్ రాజేష్. నేను కానీ మన డాక్టర్ మేడం భానుమతి గారు వచ్చారు, వారు మేము అందరం కలిపి దీన్ని ఇనాగ్రేట్ చేశాము. అందరూ కూడా కోరుకుంటున్నాం మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సవిలే రాజేష్ గారి కులం కుళ్ళు నింపుకున్న ఓ మానవుడా అనే సాంగ్ని రిలీజ్ చేయడానికి ఇక్కడ కురసాల కన్నబాబు గారి హౌస్లో మనం అందరం గుమిగూడి ఉన్నాము. ఇది చాలా మంచి కార్యక్రమం. రాజేష్ నాకు చాలా కాలంగా తెలుసు. తను సవిలే ఫౌండేషన్ అనే ఫౌండేషన్ స్థాపించి చాలా మంచి సామాజిక పనులు చేస్తున్నారు. సమాజంలో వృద్ధి చెందుతున్న చాలామందిని సమాజానికి పరిచయం చేస్తూ చాలామందిని సన్మానం చేయడం కూడా జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో తను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. తర్వాత చాలా నావెల్స్ కూడా రాశారు. ఆయన సార్ చెప్పినట్టు మట్టి మనుషుల గురించి కానీ చాలామంది గురించి ఆయన నవలు రాయడం జరిగింది. మంచి కవిత్వం కూడా రాజేష్ కలం నుంచి జాలువారుతూ ఉంటుంది. అలాంటి రాజేష్ ఈసారి ఒక పాటని, చక్కటి పాటని, కులాల గురించి మతాల గురించి రాసిన పాటని తానే రచించి పాడి ఒక
రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప పని.